అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలలోని బండరాముడు కథ కంటిన్యూషన్. శృంగారం మాస్టారు క్లాస్‌నంతా బెంచి ఎక్కించిన రోజు నుంచి కొందరు రౌడీ పిల్లకాయలు రోజు ఎక్కడి నుంచో నల్లులను తెచ్చి మాస్టారి బల్ల మీదనో, కుర్చీ మీదనో వేస్తూ ఉండేవారు. నేను మాత్రం వీళ్ళతో ఎన్నడూ కలవలేదు. వాళ్ళంతా 2వ క్లాసుకు పూర్వ విద్యార్థులు, పాత కాపులు. ఓ రోజు మాస్టారు మేడపట్టి మీద పోతంత నల్లి పాకుతూ కనిపించింది. దాన్ని పట్టుకొని తీసేద్దామని నేను చప్పున వెళ్ళాను. అది బాగా నెత్తురు పోసుకొని తెగ బలిసి ఉంది. నేను పట్టుకోగానే ఆ నల్లిపోతూ పుడగ వచ్చినట్లు విచ్చింది. దాని నెత్తురు మాస్టారి తెల్లటి మెడపట్టి మీద ఎర్రగా చిమ్మింది. మాస్టారు ఆ మడిపట్టి నిండా నెత్తురండి సార్ అని ఒక కుర్రాడు కేక పెట్టాడు. మాస్టారు వెంటనే జేబులో నుంచి చిన్న అద్దం తీసి చూసుకున్నాడు. అప్పుడప్పుడు అద్దంలో తన అందచందాలు చూసుకోవడం మా మాస్టారికి అలవాటు. అద్దంలో ఆయన నెత్తురు మరక కనిపించింది. వెంటనే బెత్తంతో మాస్టారు నా వీపు మీద తాషామర్ప వాయించాడు. నన్నెందుకండి కొడతారు? నేను నల్లిని తీయబోయాను. కానీ మీ చొక్కా పాడు చేయాలని నా ఉద్దేశం కాదని ఘోషపెట్టా. నోరు తెరిచినందుకు మరో 2 దెబ్బలు కొసరు వడ్డించి మాస్టారు నన్ను క్లాసులో నుంచి బయటకు పంపించారు. నేను నేరుగా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఆయనతో చెప్పా. అంతా విని ఆయన నన్ను క్లాసుకు తిరిగి వెళ్ళమన్నారు. ఈ లోపుగా ప్యూను వచ్చి హెడ్ మాస్టర్ రమ్మంటున్నారని మా శృంగారం మాస్టారుతో చెప్పారు. ఆయన హెడ్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత తిరిగి నన్ను ఆయన బయటికి వెళ్ళమని చెప్పలేదు. అది జరిగినప్పటి నుంచి నాకు క్లాసులో 0 మార్కులే. ఎంత కష్టపడి చదివినా, ఎంత కష్టపడి లెక్కలు చేసినా క్లాసులో 0లు తప్పలేదు. మిగతా పిల్లలకి లెక్కల్లో 10కి 7, 8, 9 మార్కులు వచ్చేవి. నాకు మటుకు 0లే. లెక్కలు వాళ్ళు చేసినట్టే నేను చేసేవాణ్ణి. కానీ మార్కులు మాత్రం వచ్చేవి కాదు. క్వార్టర్లీ పరీక్షలోనూ, అర్ధ సంవత్సరం పరీక్షలోనూ కూడా నేను తప్పాను. ఈ 2వ క్లాస్ ఎట్లా పాసవుతానురా భగవంతుడా అని నాకు దిగులుగా ఉండేది. జమీందారు గారి అబ్బాయి కిష్ణుడికి శృంగారం మాస్టర్ ప్రైవేట్ చెప్పేవాడు. 3వ క్లాసులో 3 దండయాత్రలు చేసి కిష్టుడు 4వ క్లాసులోకి వచ్చాడు. వెనుక కిష్ణుడు నన్ను కాఫీ హోటల్లో కూర్చోబెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు కదా. వాణ్ణి చూసినప్పుడల్లా నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి చాలా సిగ్గుగా ఉండేది. ఎట్లాగైనా కిష్టిగాడికి శాస్తి చేస్తే గానీ నాకు అభిమానం పోదనిపించేది. గోపిగాడు వదిలిపోయిన తర్వాత కూడా కిష్టిగాడు నన్ను చూసినప్పుడల్లా గోపిగాడి గుర్రం అంటుండేవాడు. నవరాత్రులొచ్చాయి. విజయదశమి నాడు పిల్లల చేత నాటకం ఆడించడానికి కిష్ణుడు ప్రయత్నాలు ప్రారంభించాడు. నాటకం అయినాక టీ పార్టీకి ఖర్చవుతుంది. అందుచేత 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు పిల్లకాయలు తలకు బేడా చొప్పున చందా వేయాలన్నాడు. చందా ఇవ్వని వాళ్ళకి పార్టీ లేదు. కిష్ణుడు నన్ను పిలిచి, ఒరేయ్, విజయదశమి విందుకి కారపు శనగలు అవి చెయ్యాలి. నువ్వు చేయటం చేతవునా అని అడిగాడు. మా అమ్మా నాన్న బీదవాళ్ళు గనక నేను వంటవాడిని నని కృష్ణుడి అభిప్రాయం కాబోలు. నేను తడుముకోకుండా, నాకు ఫస్టుగా చేతవును. ఇంకా చాలా రకాల వంటలు చేస్తా. డబ్బు నాకిచ్చేయ్ అన్నా. వాడు నాకు డబ్బిచ్చి శృంగారం మాస్టర్ ఇంట్లో వంటపాత్రలు అవి తీసుకోమన్నాడు. నేను శృంగారం మాస్టర్ ఇంటికి వెళ్ళి కిష్ణుడిచ్చిన డబ్బు ఆయన తల్లికి ఇచ్చేశా. మాస్టారు విజయదశమి వాడు మీరు ప్రెసిడెంట్గా ఉండి సహాయం చేయాలని కిష్ణుడు చెప్పమన్నాడని చెప్పా. నేనే పిండి వంటలు చేస్తున్నానన్నాడు కిష్ణుడు. వాడితో నేను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పా. నాటకం రోజున తానే ప్రెసిడెంట్ అనుకుని శృంగారం మాస్టారు చిన్న జమీందారల్లే వేషం వేసుకొని వచ్చాడు. కానీ ప్రెసిడెంట్ ఆయన కాదు, హెడ్ మాస్టర్. నాటకం అయిపోయిన తర్వాత కిష్టిగాడు లేచి నిలబడి, స్నేహితులారా, ఇప్పుడు ఒక చిన్న అల్పాహార విందు కూడా ఉంది. దయచేసి ఎవరూ వెళ్ళిపోవద్దు అని కోరాడు. పిల్లలంతా విందు కోసం కూర్చున్నారు. పక్క గదిలో చాలా గిన్నెలు తెచ్చిపెట్టా. అన్నిటి మీద మూతలున్నాయి. కిష్టిగాడు ఆ గదిలోకి వచ్చి ఒక గిన్నె మీద మూత తీసి చూశాడు. పాపం, గిన్నెలో ఏమీ లేదు. ఇంకో గిన్నె మీద మూత తీసి చూశాడు. అందులోనూ ఏమీ లేదు. ఏ గిన్నెలోనూ ఏమీ లేవు. అన్ని గిన్నెలు ఖాళీ. ఏమిటిది అడిగాడు కిష్టిగాడు నన్ను. నాకు మాత్రం ఏం తెలుసు? నాకు వంట చేత కాదు. అందుకని నువ్విచ్చిన డబ్బు పట్టుకెళ్ళి ఏమన్నా పిండి వంటలు చేయమని శృంగారం మాస్టర్ తల్లికిచ్చా. ఆవిడేం చేసిందో నువ్వే వెళ్ళి కనుక్కో అన్నా. కిష్టిగాడు మొహాన కత్తి వాటేస్తే నెత్తురు చుక్కలేదు. జేబులో నుంచి 20 రూపాయలు తీసి పొట్లాలు కట్టించుకురమ్మని కుర్రవాళ్ళను హోటల్కి తరిమాడు. పొట్లాలు రావడానికి అరగంట పైగా పట్టింది. ఈ లోపుగా చాలామంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు విందు చేశారు. కిష్టిగాడు సిగ్గులేక నన్ను చూసి ఇకిలించాడు. వాణ్ణి చూసి నేను ఇకిలించా. నేనేం తక్కువ తిన్నానా? అప్పటి నుండి కిష్టిగాడు కనిపించినప్పుడల్లా వాణ్ణి చూసి ఇకిలిస్తూ వచ్చా. ఇక వాడికి అవమానం అయింది. వాడు నాకెన్నడూ మళ్ళీ పని చెప్పిన పాపాన పోలా. అర్ధ సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. తర్వాత డిసెంబర్ సెలవులు కూడా అయిపోయి మళ్ళీ బడి తెరిచారు. ఒకరోజు బడిగేటు దగ్గర కిష్ణుడు నిలబడి మరో పిల్లవాడితో, ఆ ఇంటో అమ్మాయిని చూశావా? ఆ పిల్ల శృంగారం మాస్టర్ని చూసి నవ్వుతుంది. వాళ్ళిద్దరికీ స్నేహం అని చెబుతున్నాడు. ఈ ముక్క నా చెవుల పడింది. ఆ రోజు మధ్యాహ్నమే శృంగారం మాస్టర్ నన్ను పిలిచి ఒక నీలం కవరు
ఒక తెల్ల కవరు ఇచ్చి, నీలం కవరు బడి ఎదురు మెడలో ఉండే అమ్మాయికి రహస్యంగా ఇవ్వి, ఈ తెల్ల కవరు హెడ్ మాస్టర్ గారికి జాగ్రత్త సుమా, పొరపాటు చేసావు. తెల్ల కవరు సెలవు ఉత్తరం, అది హెడ్ మాస్టర్ గారికే ఇవ్వు, పొరపాటు చేసావు అని చెప్పాడు. శృంగారం మాస్టర్ నా చేతికి దొరికాడు కదా అనుకున్నా. శృంగారం గారిచ్చిన ఉత్తరాల్లో నీలం కవరు జాగ్రత్తగా హెడ్ మాస్టర్కి ఇచ్చి, తెల్ల కవరు మెడలో అమ్మాయికి అందజేశా. ఆ రోజు సాయంకాలం కల్లా శృంగారం మాస్టర్ హెడ్ మాస్టర్ గదిలో నిలబడే ఉన్నాడు. మర్నాడు మాకింకో మాస్టర్ వచ్చారు. ఏదో విధంగా నేను 2వ క్లాసు పాస్ కాగలిగా మీ దయ వల్ల.